అడుపులోన పెట్టుకొని మమ్ముల చూసుకున్నవే మాకెంత గోస వచ్చే ఏదోటి దేవే అమ్మలాంటి ఆలనని అయ్యా కేసి లచ్చువమ్మ బాబు ఆడక పడకుంటే నష్టమేదే నా తల్లి లచ్చువమ్మ ఏంటంటే కాంగ్రెస్ కావురమెక్కి అలివి గాని హామీలు ఇచ్చి ఆడోళ్ళనే మోసం చేసిండు. దయచేసి కడియం శ్రీహరి ఆడోళ్ళనే మోసం చేసిండు. రేవంత్ రెడ్డి ఆడోళ్ళనే మోసం చేసిండు. ఆడపిల్ల పుడితే కేసీఆర్ గారు 13,000 ఇస్తే ఈరోజు కాంగ్రెస్ గుండు సున్న ఇస్తుంది. కేసీఆర్ గారు కానుపుతో ఉన్నదని తెలిస్తే న్యూట్రిషన్ కిట్ ఇస్తే కాంగ్రెస్ గుండు సున్నిస్తున్నాడు. అదేవిధంగా కేసీఆర్ కిట్టు కేసీఆర్ గారు ఇస్తే ఇవాళ కాంగ్రెస్ గుండు సున్న పెడతా ఉన్నాడు. బిడ్డ పెరిగి పెద్దగా అవుతా ఉంటే చదువు కోసము 5వ తరగతి నుండి కాలేజీ చదువుల వరకు ఆడపిల్లలకందరికీ రెసిడెన్షియల్ పాఠశాలలు, అదేవిధంగా కస్తూర్బా పాఠశాలలు, మోడల్ స్కూల్ తీసుకొచ్చి 1,20,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆడపిల్లలను చదివిస్తే ఈరోజు 106 మంది పిల్లలు ఇవాళ ఉరిపోసుకొని చచ్చిపోయే పరిస్థితి అయిపోయింది. ఆడవాళ్లకు కాస్మోటిక్ కిట్ అంటారు. చిన్నపిల్లలకు 6, 13, 14 ఏళ్ళు రాగానే ఆడపిల్ల అవసరాలు తీర్చడానికి మరి ఏమంటారు కాస్మోటిక్ కిట్ ఇచ్చేది పిల్లలకు హాస్టల్లా, అది బంద్ అయిపోయింది. అదేవిధంగా ఈరోజు మహిళల కోసము గ్యాస్ మీద 500 సబ్సిడీ ఇస్తారన్నాడు. ఎవరికన్నా మీకు గ్యాస్ మీద 500 సబ్సిడీ వచ్చిందా? అది ఆడోళ్లకు మోసం చేయడమే. ఆడోళ్లకు ప్రతి ఇల్లాలకు మహాలక్ష్మి పేరు మీద 2,500 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎవరికన్నా 2,500 రూపాయలు వచ్చినాయా? రాలేదు. అదేవిధంగా మా ముసలవ్వలకు 2,000 పెన్షన్ ఉండే, తాతకు వస్తుంది, అవ్వకి ఇస్తలేదు. తాతకు అవ్వకు లొల్లైతుంది. నేను తాతకు 4,000 ఇస్తా, అవ్వకు 4,000 ఇస్తా, కోడలకు 2,500 ఇస్తా, నెలకు 10,500 అన్నాడు. ఏ ఇంటికైనా తాతకు అవ్వకు కోడలు కలిపి 10,500 వస్తున్నాయా? రావట్లేదు. మోసం చేసిండు. తర్వాత చదివే పిల్లలకు స్కూటీ కొనిస్తా అన్నాడు. ఆడపడుచు పౌరుషం లెక్క ఉంటది.
పరిచయంకి వచ్చినప్పుడు ఆ రకంగా చేయాలి. దయచేసి ఎలక్షన్ల సమయం వస్తే వాళ్ళు రమ్మంటే కూడా పోతారు, వీళ్ళు రమ్మంటే పోతారు. కానీ ఎవ్వరు మాట్లాడింది ఎంత నిజం ఉన్నదో చూడండి. మాట్లాడింది అంటే ఏ ఒక్కడు కూడా అబద్ధం లేదు. ఈ రోజు ఇట్లా అయిందంటే రాజన్న ఎమ్మెల్యేగా 4 సార్లు గెలవడం వల్ల పట్టణం లెక్క అయిపోయింది. నేను చదువుకునేటప్పుడు అక్కడ గాంధీ ఉండేది, ఇక్కడ గేట్ ఉండేది, ఈ మధ్యలో ఒక జోక్ ఇస్తే దవాఖాన మాత్రమే ఉండేది. ఇలా ఇట్లా పట్టణ వాతావరణం అంటే రాజన్న గణపురంలో పుట్టి పెరగడం వల్ల 4 సార్లు ఎమ్మెల్యే కావడం వల్ల ఇలా పట్టణం లెక్క 78 కోట్లు పెట్టి ఈ రోడ్ వేయించాడంటే రాజన్న వేయించాడు. 5 కోట్లు పెట్టి కింద రైల్వే పాస్ చేసిందంటే రాజన్న చేసిండు. తర్వాత పాఠశాల కాలేజీలు అన్ని కూడా నేను చదువు వల్లనే ఇక్కడికి వచ్చిన. 2 ఏళ్ళు చదువుకోలే, 2 ఏళ్ళు చదువుకోక 5వ తరగతి 6వ తరగతి చదవలే. కానీ మళ్ళా చదువు పోయి డాక్టర్ అయి దేశంలో పేరు తెచ్చుకున్నా. 4 సార్లు ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి అయిన మీరు అందరు పెట్టిన భిక్ష ఇలా 1,80,00,000 పెట్టి ఇంత మంచి రోడ్డు తీసుకున్నారంటే మనమే. ఆడ గాంధీ దగ్గర నుంచి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ రోడ్ అంటే మనమే. ఆడ పిహెచ్సి దగ్గర దవాఖాన కాంచెల్లి ఆడ కిందికి రోడ్డు పోవడం మనమే. ఏది చూసినా రాజన్న రాజన్న రాజన్న, మళ్ళా రాజన్న అప్ప చెప్తే సురేష్ అన్న చేసిండు ఇవి మాత్రం. కానీ ఈ రోజు తమ్మునికి అవకాశం ఉన్న తమ్మి ఊకో, మరి ఏమైనా మనమే చేయాలా, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దామంటే నేను కడియం శ్రేణి కోసం నేను ఎమ్మెల్యేకు పోటీ చేయలే. ఆ దుర్మార్గుణ్ణి ఇంటి ఏమంటారు కదా, నమ్మి నానబోస్తే పుచ్చుబుర్రలైనట్టు నమ్మక ద్రోహికి నేను టికెట్ వదులుకొని ఆయన పెడితే ఆయన అట్లా అయిపోయాడు. సురేష్ నా తమ్ముడు ఉండు, అందరికి కళ్ళు పడుతున్నాయి తాటుకొండలు అంటే ఉండు తమ్మి అని చెప్పి వాడిని ఊకొంచి ఇలా సరే మనకు ముందుగా చైర్మన్ కాదు ముందు కౌన్సిలర్ని గెలిపిద్దామనే ఉద్దేశంతో 18 మంది కౌన్సిలర్లు గెలిపాలని కంకణం కట్టుకొని ఇప్పటికి 15 రోజుల నుంచి నేను ఇక్కడికి ఉన్నా. ఇక్కడ నాకు ఓపుకున్నంతసేపు ప్రతి ఒక్క వార్డు మెంబర్లు 16కు 18 గెలిచే విధంగా ఆడుతా పాడుతా గజ్జగడతా దప్పు కొడతా ఆఖరికరి తొమ్మరిగడ్డలు వేసైనా కూడా ప్రతి ఒక్క బిడ్డని గెలిపించి తీరుతా. ఇవాళ అటు సైడ్ నిలబడ్డాడు నా ఓడే, ఇటు సైడ్ పడ్డాడు నిలబడు నా చేతిలో పెరిగిన ఒక దాయకరిగినాడు. వాడు ఇప్పుడు అక్కడి అటు సైడ్ నుంచి వెళ్ళిపోటు చేస్తాడు, ఇంకోటి అటు నుంచి వెళ్ళిపోటు చేస్తాడు, ఇంకోటి ఇటు నుంచి వెళ్ళిపోటు చేస్తాడు. ఉదాహరణ చెప్తున్నా, అందరూ నా చేతిలో పెరిగిన వాళ్ళే. కానీ నమ్మక ద్రోహం చేసి తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు అటు ఇటు పోయిళ్ళు, అవకాశవాదంగా పోయిళ్ళు. కానీ ఇలా నిక్కాల్సైన బిడ్డలు నా ముందున్నారు. వీళ్ళని కాపాడే బాధ్యత నాది. వాళ్ళకు ఓటేసింటే నాకు ఓటేసినట్టే, నాకు ఓటేసినట్టే తమ్ముడికి ఓటేసినట్టే, వెరసి అది కేసీఆర్ గారికి ఓటేసినట్టు అవుతుంది. తప్పకుండా మిమ్మల్ని అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మహిళలకు ఇటు 200 ఇటు 200 అంటే ఇది పార్టీ ఏమంటారు హామీ కాదు. స్వచ్ఛందంగా ఓ పైసలున్న మహానుభావుడు పోచపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతి వార్డుకు 200 కుట్టు మిషన్లు ఇస్తా అన్నాడు. స్వచ్ఛందంగా 200 కుట్టు మిషన్లే కాకుండా వాళ్లకు ట్రైనింగ్ 200 మందికి ట్రైనింగ్ ఇచ్చడానికి 5గురు వస్తారు. 5గురు ఎక్కడోళ్ళు లింగాల గణపురము రఘునాథపల్లి నుంచి వెళ్ళి ఈ పోచపల్లి ట్రైనింగ్ ఇచ్చి అక్కడ 3,000 ఇచ్చిండు ఆ మండలానికి. ఒక మండలానికి 3,000, ఇంకో మండలానికి 3,000. మనకు 3,600 18 వార్డులు కాబట్టి 3,600 మిషన్లు. మరి గిన్ని మిషన్లకు పని ఎక్కడ దొరుకుతుందని మీరు అనుకోవచ్చు. పని నేర్చుకోవడానికి ట్రైనింగ్ ఇచ్చడానికి 5గురు వస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత దానికి 2,600, 2,800, 3,000 మిషన్ కొనిస్తాడు. మరి మిషన్ కొన్నాక పని ఎక్కడంటే పని కూడా ఇప్పుడు రెడీమేడ్ బట్టల దుకాణాలు ఉంటాయి కదా, అలా కుట్టేటోళ్ళు ఎవరు కుడతారు? ఆ దుకాణంలో కుట్టేటోళ్ళు ఉండరు. మీలాంటి వాళ్ళు కుడతారు, కట్ చేసి వస్తుంది. కటింగ్ మాస్టర్ వేరే ఉండరు. మీరు ఓన్లీ కుట్టేటోళ్ళే. ఓన్లీ కుడితే కథ మీ రేటు మీకుంటది, కటింగ్ రేటు కటింగ్ ఉంటుంది.